చేయాలి అండ్ రిలీవింగ్ డాక్యుమెంట్స్ ఎట్లా సబ్మిట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనకి డాక్యుమెంట్ అని చెప్పుంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ రిలీవింగ్ కేటగిరీస్ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇట్లా మనకు పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో క్రియేట్ కేటగిరీ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక సర్టిఫికేట్ నేమ్ టీసీ అండి. టీసీ ఎవరికి అప్లై అవుతుంది? మ్యాక్సిమం స్టూడెంట్స్కి కదా. రోల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టూడెంట్ అని ఇస్తున్నా. అండ్ డిస్క్రిప్షన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. వన్స్ ఈ ఫిల్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, కేటగిరీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొచ్చింది. చూడండి, ఇక్కడ కేటగిరీ యాడ్ అయ్యిందిగా. ఈ విధంగా మనం ఒక రిలీవింగ్ డాక్యుమెంట్స్ అనేవి, అదే రిలీవింగ్ కేటగిరీస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి యాడ్ చేద్దాం, స్టాఫ్కి ఎక్స్పీరియన్స్ లెటర్ అని చెప్పి. స్టాఫ్ డిస్క్రిప్షన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చూడండి, వచ్చింది కదా. ఇది డ్రాప్ డౌన్ అనమాట. ఇది ఇది ఆల్ యూజర్స్ డ్రాప్ డౌన్. అండ్ ఇప్పుడు రిలీవింగ్ కేటగిరీ అనేది ఎట్లా క్రియేట్ చేయాలో చూసాము. ఇప్పుడు ఎట్లా ఎడిట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మీరు ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఎడిట్ కేటగిరీ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన రిలీవింగ్ కేటగిరీస్ ఎడిట్ చేయొచ్చు. నేను ఇంతకుముందు క్యాపిటల్ టీ ఇచ్చా, ఇప్పుడు స్మాల్ టీ ఇస్తున్నా. ఇచ్చి అప్డేట్ బటన్ మీద వన్స్ చేంజెస్ చేసుకున్నాక మీకు అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ అప్డేట్ అయింది. సో ఈ విధంగా మనం రిలీవింగ్ కేటగిరీస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిలీవింగ్ కేటగిరీస్ అనేది ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. సో ఈ టీసీ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. మీకు ఇక్కడ డిలీట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక అది అడుగుతుంది మీరు నిజంగా ఈ రిలీవింగ్ కేటగిరీ నేమ్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి. మీరు డిలీట్ చేయాలనుకుంటే ఎస్ డిలీట్ ఇట్ మీద క్లిక్ చేయాలి, లేకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. నేను ప్రస్తుతానికి డిలీట్ చేయాలనుకుంటున్నా, సో ఎస్ డిలీట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మనం రిలీవింగ్ కేటగిరీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడొస్తాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.